మనమైతే ఇనాగ్రేషన్కి వచ్చాము. బీఎస్బీ డిపార్ట్మెంట్ వాళ్ళు ఒక ఇనాగ్రేషన్ సెలబ్రేషన్ అయితే చేస్తున్నారు. సో ఆ ఇనాగ్రేషన్ సెలబ్రేషన్ చూడడానికి అయితే బీఎస్బీ డిపార్ట్మెంట్ వాళ్ళు ఇంకా స్టూడెంట్స్ ప్రొఫెసర్స్ అందరూ అయితే ఈ కాన్వకేషన్ హాల్లో అయితే ఉన్నారు. సో రండి లోపల ఏమేమి జరుగుతున్నాయో అవన్నీ మీకు చూపించేస్తాను. బీఎస్బీ డిపార్ట్మెంట్ అంటే బయో సైన్స్ అండ్ బయో ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్. సో మాది బయోలాజికల్ సైన్స్ డిపార్ట్మెంట్ అనమాట. సో మా డిపార్ట్మెంట్లో అయితే ఒక 10x GMP ఫెసిలిటీ అయితే కొత్తగా పెట్టారు. సో దాని ఇనాగ్రేషనే ఈరోజు అనమాట. సో ఈ ఇనాగ్రేషన్ వచ్చేసరికి విక్టర్ మెనెన్స్ అనే కాన్వకేషన్ హాల్లో అయితే జరుగుతుంది. ఈ కాన్వకేషన్ హాల్ చాలా అంటే చాలా పెద్దది అండ్ పెద్ద పెద్ద ఇనాగ్రేషన్స్ ఇంకా టాక్స్ ఇవన్నీ కూడా ఈ కాన్వకేషన్ హాల్లోనే జరుగుతుంది. సో చిన్నవన్నీ అయితే మా డిపార్ట్మెంట్స్లో జరుగుతాయి. సో ఇంటర్నేషనల్ కాన్ఫరెన్సెస్ అన్నీ కూడా ఇక్కడే జరుగుతాయి. ఇంకా కొన్ని పెద్ద పెద్ద లెవెల్లో కాన్ఫరెన్సెస్, సెమినార్స్, టాక్స్ కూడా ఇక్కడే జరుగుతాయి. సో అదనమాట. ఇంకా ఈ కాన్వకేషనల్ హాల్ బయట నుంచి చాలా బాగుంటుంది కానీ ఎప్పుడు పక్క నుంచే వెళ్ళేదాన్ని, ఎందుకంటే ఇన్ఫినిటీ కారిడార్కి అటాచ్ అయ్యి ఉంటుంది. సో డిపార్ట్మెంట్కి వెళ్ళినప్పుడు లేదా హాస్టల్కి వెళ్ళినప్పుడు ఇది తగులుతుంది అనమాట మధ్యలో. కానీ ఎప్పుడు కూడా బయట నుంచే చూశాను. కానీ ఈరోజు మాత్రం ధైర్యంగా లోపలికి వచ్చాను, ఎందుకంటే ఈరోజు మా డిపార్ట్మెంట్ వల్ల ఇనాగ్రేషన్ జరుగుతుంది. సో ఎవడు మనల్ని ఏమనలేడు అన్న కాన్ఫిడెన్స్తో అయితే లోపలికి వచ్చేసాను. లేదంటే ఎప్పుడు భయపడేదాన్ని ఎవరేమంటారు, ఎందుకంటే ఎప్పుడు ఏదో ఒకటి అవుతూ ఉంటుంది సెమినార్స్, టాక్స్, కానీ ఎందుకో భయం వేసేదనమాట ఏమంటారో ఏంటో అని. కానీ ఈరోజు ఫుల్ ధైర్యంతో అయితే ఇంకా వీడియోస్, ఫొటోస్ అయితే తీస్తున్నాను. ఎవడేమంటాడో చూసుకుందాం, వస్తే రాని అని చెప్పి అదనమాట. సో మొత్తానికైతే కాన్వకేషన్ హాల్ లోపలికి వచ్చేసాము. ఇంకా రిజిస్ట్రేషన్ చేయించుకొని ఐడి కార్డ్ అయితే తీసుకోవాలి. రిజిస్ట్రేషన్ ముందే చేయించుకున్నాం. ఈ ఐడి కార్డ్ మాత్రం ఫస్ట్ తీసుకోవాలి ఇక్కడ, తర్వాత లోపలికి అయితే వెళ్ళాలి. డిపార్ట్మెంట్ ఆఫ్ ఇంజనీరింగ్ సైన్స్ అండ్ డిస్టింగ్విష్డ్ alumnus IIT Madras, former head biomedical technology SCTI MST, to share his thoughts on the GMP facility and the significant role it will play in fostering the adoption of GMP to take ideas from lab to the market. May I have you on the stage, sir? అలా కొంతసేపు కొందరు స్పీచ్ ఇచ్చాక మధ్యలో అయితే టీ బ్రేక్ అయింది. ఇంకా టీ బ్రేక్లో అయితే ఫ్రీగా కాఫీ, టీ, బిస్కెట్స్ ఇస్తారు. ఇంకా ఫుల్గా కుమ్మేసామన్నమాట. ఇంకా టీ బ్రేక్లో బయటకు వచ్చినప్పుడు ఈ అంటే ఈ అరేంజ్మెంట్స్ అన్నీ చూసాము. ఈ అరేంజ్మెంట్స్ దేనికంటే లంచ్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు. సో ఎవరెవరైతే రిజిస్ట్రేషన్ చేసుకొని ఐడి కార్డ్స్ ఉన్నాయో సో వాళ్ళందరికీ ఫ్రీ లంచ్ అనమాట. ఆన్ స్పాట్ రిజిస్ట్రేషన్ అయితే లేదు, ఆపేశారు. సో చాలా ఫుల్ హ్యాపీ, దిల్ఖుష్ అయిపోయింది అనమాట. వావ్, ఫ్రీ ఫుడ్ అనమాట. ఫ్రీగా బిస్కెట్లు, టీలు, కాఫీలు ఇవ్వడమే ఎక్కువ, అలాంటిది ఫుడ్ కూడా ఇస్తున్నారు. అందులో ఇంకా డిషెస్ అయితే సూపర్ ఉన్నాయన్నమాట. బటర్ చికెన్, మలై కోఫ్తా, స్వీట్స్ అండ్ ఆల్ ఇవన్నీ కూడా. సో ఏమేమి పెట్టారో అవి కూడా మీకు చూపిస్తాను. కానీ నిజంగా ఇంకా ఫుడ్ తిని బోర్ కొట్టేసింది, మెస్లో ఫుడ్ అనమాట. సో అందుకే ఇలాంటివి పెట్టినప్పుడైతే ఇంకా ఫుల్ దిల్ ఖుష్ అయిపోద్ది అనమాట. వావ్, మంచిగా ఫ్రీగా కుమ్మే వచ్చి ఇంకా అస్సలు వదలకుండా. సో అదనమాట. సో చూడండి, గ్రీన్ చికెన్, ఇంకా థాయ్ కర్రీ అని పెట్టారు, ఇంకా చాలా పెట్టారు. నేనైతే నేమ్స్ కూడా ఫస్ట్ టైం చూస్తున్నాను. ఇంకా అరేంజ్మెంట్స్ అయితే ఒక వేరే లెవెల్లో ఉంది, ఎందుకంటే ఇంటర్నేషనల్ ప్రొఫెసర్స్ ఇంకా చీఫ్ గెస్ట్స్ కూడా వచ్చారు కదా. సో వాళ్ళందరి కోసం అనమాట. All engineering maintenance should be done without entering into that area, so that you are not exposing that area to challenges of management. So whether he is going to lead the exercise in creating the protocols and the SOPs and the validation master plan. So all in all, we thank all the people who have worked, these team members who have worked for this project to create IIT Bombay and Raj's dream into a reality. Thank you very much, everybody. ఇంకా టీ బ్రేక్ అయ్యాక మళ్ళీ కొంచెంసేపు లోపలికి వెళ్ళి ఇంకా మళ్ళీ స్పీచెస్ గట్రా వినేసాము, ఎందుకంటే మా డిపార్ట్మెంట్ గురించి కాబట్టి వినాలి. బికాస్ 10x GMP ఫెసిలిటీ మా డిపార్ట్మెంట్లోనే లాంచ్ చేశారనమాట. సో స్పీచ్ అయ్యాక మళ్ళీ టీ బ్రేక్ తర్వాత స్పీచ్ అయ్యాక మళ్ళీ లంచ్ స్టార్ట్ అయిపోయిందనమాట. సో లంచ్లో ఏమేమి పెట్టారో చూడండి. చూసారా ఏమేమి పెట్టారో? సిగ్నేచర్ పనీర్ టిక్కా, స్టీమ్ రైస్, ఇంకా థాయ్ కర్రీ, మొత్తం గ్రీన్ కలర్లో ఉంది. ఇంకా వచ్చేసరికి దాల్,
ఇంకా దాల్ అంటే టొమాటో దాల్ అనమాట, తవా పరాటా, ఇంకా మటన్ షామీ కబాబ్ అంట. ఇంకా స్వీట్స్లో అయితే సూపర్గా పెట్టారు చూడండి. ఇంకా నా ప్లేట్ చూపించేస్తాను, ప్లీజ్ దిష్టి పెట్టొద్దు. సో ఇది ఫస్ట్ చూపిస్తున్నాను కదా, అది వచ్చేసరికి చీజ్ కేక్ అనమాట, పక్కన చికెన్ కబాబ్ అనమాట, ఆ పక్కన మలాయి రబడి, ఇంకా ఇది దాల్, ఇంకా థాయ్ కర్రీ గ్రీన్ కలర్లో కనిపిస్తుంది కదా అది థాయ్ కర్రీ, ఇంకా వెల్కమ్ డ్రింక్ వచ్చేసరికి వాటర్ మెలన్, ఇంకా తవా పరాటా, ఇంకా అంతే. సో నాకైతే ప్లేట్ అండ్ స్పూన్ బాగా నచ్చాయి, స్పూన్ వేసేద్దాం అనుకున్నా తినేసాక. ఇంకా స్వీట్లో కూడా మ్యాంగో లాంటిది ఏదో పెట్టారు, మ్యాంగో తురుము లాంటిది, అదేంటో పేరు తెలియదు, నాకు గుర్తులేదు. ఇంత టేస్టీ అండ్ డెలిషియస్ ఫుడ్ చాలా రోజుల తర్వాత తిన్నాను చూడండి. స్టూడెంట్స్ అందరూ తింటున్నారు. నాకు బాగా నచ్చింది చీజ్ కేక్, ఇంకా రబడి, ఇంకా 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 థాయ్ కర్రీ, ఇంకా మలాయ్ చికెన్ కోఫ్తా. సో చాలా బాగుంది. ఇంకా చాలాసేపు అయితే మాకు ప్లేస్ దొరకలేదు, ఇంకా నిల్చొనే తిన్నాము, ఎందుకంటే గెస్ట్ చాలా ఎక్కువ మంది ఉన్నారు. సో స్టూడెంట్స్మే కదా, నిల్చొని తిన్నా పర్లేదు, ఎక్కడ కూర్చొని తిన్నా పర్లేదు అని చెప్పి అలా కూర్చుని పోయామన్నమాట, ఎక్కడ పడితే అక్కడ ఇలా స్టెప్స్ మీద ఇంకా అలా. సో తర్వాత ఇంకా చీజ్ కేక్ అయితే ప్లీజ్ మళ్ళీ చెప్తున్నా దిష్టి పెట్టొద్దు, బికాజ్ నాకు బాగా నచ్చింది. 2 times అయితే తినేసాను, నేను 2 times తిన్నాను, మా ఫ్రెండ్స్ అయితే 3-4 times తినేసారు, అంత బాగా నచ్చింది అనమాట. సో మొత్తానికి తర్వాత అయితే ఇంకా ప్లేస్ దొరికింది, కూర్చున్నాక ఇంకా మళ్ళీ మా డిపార్ట్మెంట్లో ఒక ఆవిడ ఉంటారనమాట, ఆవిడ వచ్చి చెప్తున్నారు ఫుడ్ అంతా బాగుంది కదా, ఏంటి మళ్ళీ మీరు ఉంటారు కదా, ఇది అది అని అయితే చాలాసేపు చెప్పారు. ఇంకా అప్పటికే నేను తినడం అయితే అయిపోయింది, ఇంకా చీజ్ కేక్ తింటున్నాను. సో మొత్తం అయిపోయింది. ఇంకా అయిపోయాక లంచ్ అంతా ఫినిష్ అయిపోయాక ఇంకా మేమైతే మళ్ళీ ల్యాబ్కి వెళ్ళిపోతున్నాము, ఎందుకంటే తర్వాత డిస్కషన్సే ఉన్నాయంట. ఇంకా మనం ఆ డిస్కషన్లో ఏం చేస్తామని చెప్పి మేమైతే ఇంకా ల్యాబ్కి వెళ్ళిపోతున్నాము. సో ఫ్రెండ్స్, ఇప్పటి వరకు ఎవరైతే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోలేదో ప్లీజ్ త్వరగా లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా ఇలాంటి వీడియోస్ చాలానే వస్తాయి, సో మీ సపోర్ట్ నాకు కావాలి. ఇంకా మీకు ఏమైనా వీడియోస్ కావాలంటే అది కూడా కమెంట్ చేయండి, అది కూడా నేను పెడతాను. సో మళ్ళీ కలుద్దాం, టేక్ కేర్, బై బాయ్.